హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మరో 2 రోజులు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, అటు కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజుల పాటు ఇటు కోస్తాంధ్ర, తెలంగాణలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని అటు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే తీరం దాటిన బెంగాల్ తుఫాన్ అటు తమిళనాడు మీదుగా పయనించి అటు కేరళను ఆనుకుని అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడినట్టు వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతోనే మరో 2 రోజులు ఇటు కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది అరేబియా సముద్రంలో క్రమేపీ మరింత బలపడి మళ్ళీ అరేబియా సముద్రంలో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇది బంగాళాఖాతంలో తేమనంతా మన కోస్తాంధ్ర మీదుగా లాక్కుంటుందని, దాని ప్రభావంతోనే ఇంకా దాని ప్రభావం మన కోస్తాంధ్ర, తెలంగాణపై కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు కోస్తా తీరం వెంబడి 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల నిన్న భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఈరోజు కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా, బాపట్ల, ప్రకాశం, కాకినాడ, దివిసీమ ఈ ప్రాంతాల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. పల్నాడు, గుంటూరు, విజయవాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు ఈ జిల్లాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు ఉత్తర కోస్తా విషయానికి వస్తే ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ రోజు నుండి అటు తెలంగాణలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు తెలంగాణ జిల్లాలో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ రైతులు కూడా మరో 2 రోజుల పాటు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మినిమం రాత్రిపూట 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 24 గంటల పాటు ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో ఈదురుగాలు ఉండే అవకాశాలు ఉన్నాయని, అక్కడక్కడ ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న అత్యధికంగా చిత్తూరు, నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే రాబోయే రోజుల్లో చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే ఇటు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలో మరో 24 గంటల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. క్రమేపీ ఈ తుఫాన్ బలహీనపడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్, ధన్యవాదాలు వాచింగ్.